రామప్ప దేవాలయం తెలుగు ప్రజలకు సుపరిచితం. అద్భుతమైన శిల్పకళా సంపద దీని సొంతం. ఇలాంటి అద్భుత శిల్పాలు చాలా చోట్ల, చాలా దేవాలయాల్లో చూసుంటాం. కానీ రామప్పలో కనిపించే కొన్ని అద్భుతాలు మరెక్కడా కనిపించవు. ఒకప్పటి నాగరికతలో అత్యాధునిక మెషిన్లు వాడినట్లు ఎక్కడా లేదు. పుష్పక విమానం ఉండేదని, మన వాళ్ళు విమానాలు వాడేవాళ్ళని ఏవో కథల్లో చెప్పుకోవడమే తప్ప నిజంగా చూసిన వాళ్ళు ఇప్పుడు లేరు. వాటి ఆనవాళ్లు కూడా లేవు. నిశితంగా గమనించాలే గాని ఆనాటి టెక్నాలజీని మనం చూస్తున్న శిల్పకళా సంపదలో దాచిపెట్టారన్న విషయం కనిపెట్టవచ్చు. రాబోయే తరం వాళ్ళు కూడా తయారు చేయలేని ఆధునిక వ్యవస్థ ఒకప్పుడు ఉండేదని ఇలాంటి దేవాలయాలను చూస్తే అర్థమవుతుంది. దాన్ని నిరూపించే చిన్న ప్రయత్నమే మా ఈ రామప్ప దేవాలయం విజిట్. రామప్ప దేవాలయాన్ని రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించాడు. ఇక్కడి కట్టడాలకు ఎర్రని రాయిని వాడారు. కానీ ఇక్కడ చూస్తున్న బొమ్మలను మాత్రం నల్లటి బసాల్ట్ హార్డ్ రాక్తో తయారు చేశారు. సూర్యరశ్మి నేరుగా పడకపోయినా సరే ఈ శిల్పాలు మెరుస్తూ కనిపిస్తాయి. ఇవేం సాధారణ శిల్పాలు కాదు. వీటిని మలిచిన తీరు నేటి తరం పరిశోధకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. రామప్ప దేవాలయంలో ఎన్నో శిల్పాలు దర్శనమిస్తాయి. అవన్నీ రాతిని ఉలితో చెక్కిన శిల్పాలే. కానీ ఈ నల్లటి శిల్పాన్ని చూడండి. దీన్ని ఏ ఉలితో చెక్కి ఉంటారు? ఒకవేళ ఉలితో చెక్కారే అనుకుందాం. ఇంతటి నునుపు ఎలా వచ్చింది? ఒకప్పుడు గ్రానైట్ పాలిషింగ్ వ్యవస్థ ఉండేదా? ఏదైనా వస్తువు నునుపు తేలాలంటే అత్యంత వేగంతో తిరిగే పాలిషింగ్ మెషిన్స్ ఉండి తీరాలి. లేదంటే ఇంతటి నునుపుతలం తయారు చేయడం అసాధ్యం. ఇక ఈ శిల్పాన్ని చూడండి. ఓ కోతి నాటికారిని డ్రెస్సును లాగేస్తుంది. ఆ సమయంలో జననాంగాలు కనిపించడం స్పష్టంగా చూడొచ్చు. నిజానికి శిల్పి చెక్కిన తీరు వేరు. కోతి డ్రెస్సు లాగేయగానే నాటికారిని తన రెండో చేతితో జననాంగానికి అడ్డుపెట్టింది. కానీ ఈ విగ్రహంలోని మరో చేతిని దండయాత్రలో ధ్వంసం చేశారు. అంటే ముందే జననాంగాలను చెక్కి తర్వాత చేతిని చెక్కారా? చేతిని చెక్కిన తర్వాత లోపలి జననాంగాలను మలిచారా? శిల్పం చేతికి ప్రైవేట్ పార్ట్స్కి మధ్య కేవలం 1 ఇంచు గ్యాప్ మాత్రమే ఉంది. ఇంత చిన్న గ్యాప్లో దీన్ని ఎలా చెక్కారు? ఏదేమైనా ఇలాంటి శిల్పం చెక్కడం అసాధ్యమనే చెప్పాలి. పైగా ఈ శిల్పం మెరుస్తూ కనిపిస్తుంది. కాంతి పడిన చోట మెరుస్తూ పక్కన చీకటి ప్రాంతాన్ని సంతరించుకుంది. ఇంట్లో వాడే స్టీల్ ఫ్లాస్క్ను చూడండి. ఇందులో మనం చూసే వైపు లైటింగ్తో ఉంటుంది. దాని పక్కనే చీకటి ఏర్పడుతుంది. మరి ఈ శిల్పాన్ని అలా కనిపించేలా ఎలా చెక్కారు? కేవలం ఉలితో చెక్కి ఉంటే మాత్రం శిల్పాన్ని ఇలా మలచడం సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యమైంది? దీనికి నేటితరం శాస్త్రవేత్తలు ఒక పాసిబిలిటీని చెబుతున్నారు. పోతపోయడం లేదా అచ్చు వేయడం ద్వారా ఉపరితలం మీద నునుపును తీసుకురావచ్చు. ఇలా చేయాలంటే రాయిని కరిగించి పోయాలి. అదెలా సాధ్యమైంది? పైగా ఇది బసాల్ట్ అనే అతి కఠినమైన శిల. దీన్ని ద్రావకంగా కరిగించాలంటే దాదాపు 2500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. ఇంత వేడిని సృష్టించడం కొన్ని పరిశ్రమలకే సాధ్యం. అంటే అప్పట్లోనే ఇలాంటి పరిశ్రమలు ఉండేవా? ఇంతటి ఉష్ణోగ్రతతో కరిగించినప్పుడే గ్రానైట్ రాయిని సైతం పోతపోయవచ్చు. అంటే అప్పట్లోనే అతి ఉష్ణోగ్రతల మధ్య రాయిని కరిగించే టెక్నాలజీ ఉన్నట్టు అనుకోవాలా? ఇక మరో ప్రశ్న. సాధారణంగా శిల్పాలు నిటారుగా ఉంటాయి. కానీ రామప్ప దేవాలయంలో మాత్రం వీటిని ప్రత్యేక కోణంలో నిలబెట్టారు. ఇలా ఎందుకు చేసినట్లు? దీని వెనక రహస్యం ఏదైనా ఉందా? పైగా ఈ నల్లటి శిల్పాలను బయట అందరికీ కనిపించేలా ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని చూసే ప్రతి ఒక్కరికి ముందుగా ఈ నల్లటి శిల్పాలు కనిపించేలా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చేయడం వెనుక ఏదైనా రహస్యాన్ని దాచిపెట్టారా? పైగా రామప్ప దేవాలయాన్ని భూకంపం కుదిపేసింది. అయినప్పటికీ ఈ విగ్రహాలు జారి పడిపోలేదు. ఎందుకని? పోనీ వీటిని స్తంభంతో పాటు చెక్కారా అంటే అది కాదు. ఎక్కడో తయారు చేసి ఇక్కడ అతికించారు. అయినా సరే భూకంపం ధాటికి తట్టుకుని నిలబడ్డాయి. దీనికి కారణం వీటిని ప్రత్యేకమైన స్లాట్లో అమర్చడమే. అంటే దేవాలయం గోడలకి కన్నం పెట్టి శిల్పం పైభాగాన్ని అందులో ఇరికించారు. అలాగే శిల్పం నిలబెట్టడానికి కింద బేస్మెంట్ కూడా నిర్మించారు. దీనివల్ల ఎంతటి భూకంపానైనా ఇవి తట్టుకోగలవు. ఇక వీటిని కాస్త జాగ్రత్తగా గమనిస్తే గుడి చుట్టూ 12 ప్రదేశాలలో ఈ నల్లటి విగ్రహాలను పెట్టారు. ఇవి 12 రాశులకు గుర్తుగా స్థానికులు చెబుతుంటారు. రామప్ప దేవాలయానికి ఇవి ప్రత్యేక ఆకర్షణ. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ తెలపండి.